నిరుపేదలకు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటి వరకు అంటే దాదాపుగా 1 సంవత్సరం పూర్తయింది. కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వాళ్ళకు అప్పగించలేదు. మరియు ఈ ఇండ్లకు సంబంధించిన విద్యుత్ సరఫరా కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, నీటి వసతి సదుపాయం కానీ ఇంకా పూర్తి కాలేదు. వీటిని తొందరగా పూర్తి చేసి లబ్ధిదారులకు తొందరగా అప్పగించాలని కోరుతూ రేపు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు శిలారం సత్యనారాయణ, జగజంపుల రాజు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. బైన్సా పట్టణంలోని డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అంటే గత సంవత్సర కాలం క్రితం దాదాపు 440 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ఎంపిక చేయడం జరిగింది. సంవత్సరం దాటినా ఇప్పటికి కూడా లబ్ధిదారులకు ఈ డబల్ బెడ్రూమ్లను హ్యాండ్ ఓవర్ ఇవ్వలేదు. సంవత్సర కాలంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, పేదలు ఉన్నారో వారందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రెంటిండ్లల్లో ఉంటూ ఈరోజు ఒక్కొక్క బైన్సా పట్టణంలో 3,000 4,000 కిరాయి ఉన్నది ఒక ఇల్లుకు. మరి అట్లాంటి 440 మంది కిరాయి ఇప్పుడు ఒక సంవత్సర కాలము ఎన్ని కోట్లు అవుతాయి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఇప్పటికైనా ఈ 440 మందితో పాటు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు సంబంధించి కూడా కట్టివ్వండి. దీనికి సంబంధించి రేపు మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. లబ్ధిదారులందరూ కూడా రేపటి కార్యక్రమంలో పాల్గొనాలా. ఇప్పుడు మనము గనక ఇట్లనే ఎక్కడి వాళ్ళం అక్కడ ఉంటే ఈ డబుల్ బెడ్రూమ్లు అనేటివి ఇట్లనే ఉంటాయి. గవర్నమెంట్ కూడా మొన్నటి దాకా ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఏదో ఒకటి చెప్పుకుంటా వచ్చింది. ఎలక్షన్లు అయిపోయినాయి, మరి ఇప్పటికి కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటిది లేదు. కాబట్టి మేము పార్టీలకు అతీతంగా, ఇటు సంఘాలకు అతీతంగా అందరం లబ్ధిదారులము. మేము రేపు కలెక్టర్ ఆఫీస్కి పోతున్నాం. లబ్ధిదారులందరూ కూడా రేపు 11 గంటలకు నిర్మల్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉండి మన సమస్యను కలెక్టర్ గారికి చెప్పుకోవాలని చెప్పేసి మేము అందరినీ కోరుతున్నాం. ఎవరైతే డబుల్ బెడ్రూమ్లో వచ్చిన లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే డ్రాలో వచ్చిందో వాళ్లకు విన్నవించుకునేది ఏమంటే, రేపు సోమవారం రోజున కలెక్టర్ గారి దగ్గరికి పోయి మనకు ఎప్పుడు ఇవి అలాట్మెంట్ చేస్తారు. ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నది. దాదాపు మధ్యలో ఎలక్షన్ కోడ్ అని, ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ అని మరియు ఎంపీ ఎలక్షన్ కోడ్ అని మధ్యలో ఇవ్వడం ఆపేసిండు. కాబట్టి ఇవి ఎప్పుడు పూర్తి చేస్తారు? దీనికి ఇంకా కరెంటు రాలేదు, మళ్ళీ వాటర్ ఫెసిలిటీ లేదు, మళ్ళీ డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు. మరి ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ బీద వాళ్ళు. ఇప్పటికీ వాళ్లకు బయట కిరాయి అంటున్నారు, ఆ కిరాయి కట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇవి ఎంత తొందరగా పూర్తి చేసి ఈ లబ్ధిదారులకు ఇచ్చేస్తే అంత బాగుంటున్నాయని మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. మరి ఇది ఎంత తొందరలో పూర్తి చేస్తారో కూడా దాని గురించి రేపు మేము కలెక్టర్ గారిని కలిసి కూడా ఒక వినతి పత్రం ఇచ్చి, సార్ మరి దీనికి ఎట్లా రెస్పాండ్ అవుతారో కూడా అది కూడా వెయిట్ చేస్తామని కోరుకుంటున్నాం.